కొట్టండి, మర్చిపోకండి. నమస్కారం. ఈరోజు నేను దోసకాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చెప్తున్నాను. ఇది చాలా సులువైన పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే, ఒక దోసకాయ, 3 చెంచాల మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు, 1 చెంచా ఆవాలు, 1 కరివేపాకు రెమ్మ, 1 కట్ట కొత్తిమీర, చింతపండు నిమ్మకాయ అంత, చిటికెడు పసుపు, ఉప్పు తగినంత, ఇంకా 3 చెంచాలు నూనె. పొందకుండా దోసకాయకి తొక్క తీసుకోవాలి. ఇది 2 ముక్కలు చేసుకోవాలి. అందులో ఉన్న గుజ్జంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు మూకలు తీసుకొని 2 చెంచాలు నూనె, మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేచాలి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి, చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారేలోగా పోపు తయారు చేసుకోవాలి. పోపుకి మూకుల్లో 1 చెంచా నూనె వేసి మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో గ్రైండర్లో వేసి చింతపండు, పసుపు, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. అందులో దోసకాయ గింజలు, తరిగిన కొత్తిమీర, కొన్ని దోసకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక బేసిన్ తీసుకొని దానిలో తరిగిన ముక్కలు వేసి అందులో ఈ గ్రైండ్ చేసుకున్నది వేసి పోపేసి బాగా కలపాలి. అంతే, దోసకాయ ముక్కల పచ్చడి తయారైపోయింది. ఇది అన్నంలోకి, రొట్టెల్లోకి బాగుంటుంది. మీరు చేసుకొని చూడండి. ఎలా ఉందో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. పక్కన గంట కొట్టండి.